హలో ఫ్రెండ్స్, టుడే రెసిపీ పిండి దోశ వెజిటేబుల్ సాగు అండి. 1 కప్ శనగపప్పు తీసుకున్నాను. వాష్ చేసుకుని కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఇవి ముందుగానే ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ తొందరగా ఉడుకుతాయి కదా, అవి ఉడకవు. వెజిటేబుల్స్ బ్యాళ్ళు ఈక్వల్గా ఉడకాలి, సాగు టేస్ట్ వస్తుంది. ఇవి మసాలాకు కావాల్సిన ఐటమ్స్. ఇవి మసాలా పౌడర్స్, ఇంచిన శనగపప్పు. ఇవి తిరగబాతు పెట్టుకుందాం కుక్కర్లో. తొందరగా అవుతుంది కుక్కర్లో అయితే. జీలకర్ర, ఆవాలు, మిర్చి, క్యాప్సికమ్, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకుంటున్నా 1 by 1. ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయ్యాక టమాటోస్, వెజిటేబుల్స్. ఇది మిక్సీకి వేసుకున్న మసాలా అండి. ఇది ఆయిల్లోని బాగా ఉడకాలి, పచ్చి వాసన పోయే వరకు ఉడకాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ కొద్దిగా ఉడికాక బ్యాళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు ఉడికించి మూత పెట్టుకున్నాం. ఒక 2 విజిల్స్ రావాలి. ఇప్పుడు దోశ కావాల్సిన పిండి ఇలా కలుపుకోవాలండి. ఒక 3 స్పూన్స్ అంత సాల్ట్ వేసుకొని పెనం మీద ఆయిల్ వేసి దోశలు ఇలా వేసుకోవాలి. ప్రతి ఇంట్లోనే ఇలా చేస్తారు. ఈ దోశలు బాగుంటాయండి, గ్యాస్ట్రిక్ ఉండదు, తొందరగా జీర్ణం అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండి.